నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రగతికి పట్టుకొమ్మలైన పల్లెల్లో జరిగిన ఎన్నికల్లోనే లెక్కింపులో ఉండే ఉత్కంఠ, అసలు మజా ఏంటో తెలుస్తుంది. తెలంగాణ తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో ఎప్పుడూ లేని వింతలు, విశేషాలు చోటు చేసుకున్నాయి. కొంతమంది అభ్యర్థుల భవితవ్యం టాస్ వేసి తేల్చారు. లక్కీ లీడర్స్ గా మరికొందరు గుర్తింపు పొందారు. అదే టాస్ తో మరికొందరు తమ లక్కును క్షణాల్లో మిస్ అయ్యారు. రాష్ట్రంలోని చాలా చోట్ల సర్పంచ్, వార్డు సభ్యులకు ఓట్లు సమానంగా పోలయ్యాయి. దాంతో అధికారులు డ్రా తీశారు. అందులో ఎవరి పేరు వస్తే వారే గెలిచినట్లు ప్రకటించారు. మరికొన్ని చోట్ల టాస్ వేసి రిటర్నింగ్ అధికారులు విజేతను ప్రకటించారు. 1-2 ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థులు తీవ్రమైన బాధతో ఇంటిదారి పట్టారు. అదృష్టం వరించి గెలుపొందిన అభ్యర్థులు సంబురాల్లో మునిగిపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని లక్ష్మక్కపల్లి గ్రామంలో సర్పంచ్ని డ్రా తీసి ఎంపిక చేశారు. గ్రామంలో మొత్తం 323 ఓట్లు ఉండగా 296 పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థి వేముల సురేందర్ రెడ్డికి 148 ఓట్లు, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఇండ్ల రాజయ్యకు 147 ఓట్లు వచ్చాయి. మొదట ఒక్క ఓటు తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారని అనుకున్నారు. ఆ తర్వాత ఒక పోస్టల్ బ్యాలెట్ ఓటు రాజయ్యకు పడింది. దీంతో ఇద్దరి ఓట్లు సమానమయ్యాయి. దీంతో డ్రా నిర్వహించారు. అందులో కూడా ఇండ్ల రాజయ్య పేరు రావడంతో అధికారులు ఆయన గెలుపొందినట్లు ప్రకటించారు. ఇక సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం కోటి నాయక్ తండాలో కాంగ్రెస్ మద్దతుతో బాణోత్ మంగమ్మ, బీఆర్ఎస్ పార్టీ తరపున ధరావత్ చిట్టి బరిలో నిలిచారు. ఇద్దరికి 315 చొప్పున ఓట్లు నమోదయ్యాయి. దీంతో డ్రా తీశారు. అక్కడ బీఆర్ఎస్ నేత ధరావత్ చిట్టి గెలుపొందారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని దాబా బి గ్రామంలో సర్పంచ్ స్థానానికి పోటీ చేసిన సర్వాటే ఈశ్వర్, మానే రామేశ్వర్లు ఇద్దరికీ సమానంగా చెరో 176 ఓట్లొచ్చాయి. ఎన్నికల అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు. అందులో నర్వాటే ఈశ్వర్ గెలుపొందారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాకర్లపల్లి సర్పంచ్ డ్రాలో గెలిచారు. కనకబోయిన కొమరయ్య రాజయ్యలకు 391 చొప్పున ఓట్లు సమానంగా వచ్చాయి. డ్రాలో కొమరయ్యను సర్పంచ్ పదవి వరించింది. గద్దలపల్లి సర్పంచ్గా తోంబులపు సుజాత తన ప్రత్యర్థి అంబీరు సరోజనపై ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం గంగిమాన్ దొడ్డి సర్పంచ్గా బోయ పద్మ ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించారు. ఈ మండలంలోని రాయపురం సర్పంచ్గా గోవిందమ్మ 2 ఓట్లతో విజయం సాధించారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలోని గుట్టెలపల్లిలో ప్రశాంత్ రెడ్డి 2 ఓట్లతో గెలుపొందారు. వనపర్తి జిల్లా కిల్లా గణపురం మండలంలోని సోలిపూర్ సర్పంచి అభ్యర్థి సింధు ఒక్క ఓటుతో గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.